1983, 84, 85 ఒక రాజకీయం. తర్వాత 91, 93, 94, 96 ఒక రాజకీయం. అదేవిధంగా 98, 99, 2000, 2004 ఇంకో రాజకీయం. 2004, 2008, 2009 ఒక రాజకీయం. 2009, 2014 ఇంకో రాజకీయం. 2014 నుంచి 2019 ఒక రాజకీయం. 2019 నుండి 2024 వరకు రాజకీయం పూర్తిగా అల్లోకల్లోలం అయిపోయింది. రాజకీయం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. రాజకీయం అంటేనే ఈరోజు అవహేళన అయిపోయింది. అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చాము బాబు అని నెత్తి నోరు పెట్టుకొని ఇబ్బందులు గురయ్యే వ్యక్తులు కూడా ఈరోజు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి రాజకీయ విధానాలలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురై 2024 ఎలక్షన్లు ఇప్పుడు అయిపోయినాయి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు సంబరాన్ని మిన్నట్టుతాయా? అదే సంబరాలు పూర్తిగా ఇబ్బందులు గురి చేస్తాయా? లేదంటే అయినా ప్రతి ఒక్క వ్యక్తిని ఉత్సాహపరుస్తాయా? అంటే ఏ వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో అదే స్థాయిలో, అదే పొజిషన్లో, అదే విధానంలోనే ఉంటాడే తప్ప ఎక్కడ కూడా మీ పరిస్థితులు మాత్రం, మీ విధానాలు మాత్రం ఎక్కడ మారవు. ఎవరైతే రాజకీయ మూలాలతో ఎదుగుతున్నారో, ఎవరైతే రాజకీయ విధానాలతో వాళ్ళ బంధువులు, వాళ్ళ వ్యక్తులు, వాళ్ళు వీళ్ళు ఉండారో వాళ్ళకు మాత్రమే ఈ రాజకీయ డెవలప్మెంటు, వాళ్ళు మాత్రమే రాజకీయ లబ్ధి, వాళ్ళు మాత్రమే రాజకీయంలో ఉండే విధానాలు పూర్తిగా అమలు చేసుకుంటారు. ఇది వాస్తవ రేఖలు. కాబట్టి రాజకీయం జోలికి వస్తే అన్ని విధాల మనము పూర్తిగా మన మనోబలంతో, మనోధైర్యంతో ఒక శక్తిని ప్రసాదించుకొని మన బలాన్ని మనం నిరూపించుకునే విధంగా రాజకీయం చేయాలి. లేదంటే ఈ రాజకీయం జోలికి రాకూడదు అసలుకే. కాబట్టి ప్రజలందరికీ తెలియజేస్తాను.